హాయ్ ఫ్రెండ్స్, ఇది మీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్. నేను ఈయన విజయరాఘవ. మనం ఇంతవరకు ఈ మూడో చాప్టర్లో హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, షెల్ హ్యావ్, విల్ హ్యావ్లను ఎలా వాడాలి నేర్చుకున్నాం మనం. అయితే ఈ క్లాస్లో మనం ఈ వీడియోలో ఎలా మాట్లాడాలి హ్యావ్, హ్యాజ్, హ్యాడ్లతో అని నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియోలో హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, షెల్ హ్యావ్, విల్ హ్యావ్లను ఉపయోగించి ఎలా ఇంగ్లీష్లో మాట్లాడాలి సులభంగా. చూడండి, ఇక్కడ కన్వర్జేషన్ సంభాషణలు ఇచ్చాను రెండు. ఫస్ట్ ఒకటి వచ్చేసి రాజు, హ్యావ్ యూ ఇంగ్లీష్ బుక్ నా. రోజుని అడుగుతున్నాడు, దగ్గర ఇంగ్లీష్ బుక్ ఉందా అని. ఎవరు? రాజు అడుగుతున్నాడు రోజుని, మీ దగ్గర ఇంగ్లీష్ బుక్ ఉందా అని. అప్పుడు రోజు ఏమంటుంది? ఐ హ్యాడ్ టిల్ మార్నింగ్, ఈరోజు ఉదయం వరకు నా దగ్గర ఉండింది. మళ్ళీ నా దగ్గర ఐ విల్ హ్యావ్ ఇట్ టుమారో, అది నా దగ్గర రేపు ఉంటుంది, మళ్ళీ రేపు సాయంత్రం అని చెప్తుంది ఇక్కడ ఇంగ్లీష్ బుక్ గురించి. ఎవరు? రోజీ. అప్పుడు రాజు అంటున్నాడు హూ హ్యాజ్ ఇట్ నౌ, అది ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది, ఎవరు కలిగి ఉన్నారు, ఆ బుక్ ఎవరి దగ్గర ఉంది అంటే రోజీ అంటుంది దీప హ్యాజ్ ఇట్ నౌ, అది దీప దగ్గర ఉంది. షీ విల్ రిటర్న్ టుమారో, ఆమె రేపు రిటర్న్ చేస్తుంది. ఇది కన్వర్జేషన్. ఇందులో కూడా చూశారు కదా, హ్యావ్ యూ ఇంగ్లీష్ బుక్ నౌ రోజీ. ఓకే, అయితే ఇక్కడ హ్యావ్ యూ అని ఉంది కదా, ప్రశ్న వేసేటప్పుడు మనం ఎప్పుడు కూడా హ్యావ్ ముందు వస్తుంది ఇక్కడ. ఓకే, అర్థమైందా? ఇలాగ మనం ప్రశ్న క్వశ్చన్స్ మాట్లాడేటప్పుడు హ్యావ్ కానీ, హ్యాజ్ కానీ, హ్యాడ్ కానీ ముందుకు తీసుకొచ్చి మనం క్వశ్చన్స్ ఫామ్ చేయవలసి వస్తుంది, ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి రెండు సంభాషణలు. సో ఇది కన్వర్జేషన్ నెంబర్ 1 ఒకటిది, నెంబర్ 1 ఇది కన్వర్జేషన్ నెంబర్ 2 అనమాట. ఓకే, ఈ కన్వర్జేషన్ నెంబర్ 2లో సంభాషణ ఎలా చేయాలి మనం అనేది ఇక్కడ చూడండి. కన్వర్జేషన్లో రెండో దాంట్లో సంభాషణ హ్యావ్, హ్యాస్లతో ఇద్దరు సిస్టర్స్ భావన మరియు కల్పన ఇద్దరు మాట్లాడుతున్నారు. వాళ్ళిద్దరు ఎలా మాట్లాడతారో ఈ హ్యావ్, హ్యాజ్లతో ఒకసారి చూడండి. ఎలా మనం ఎవరితో అయినా ఎలా మాట్లాడచ్చు, సేమ్ ఇలాగే వీళ్ళిద్దరు మాట్లాడిన దాన్ని మనం అర్థం చేసుకొని మంచిగా అదేవిధంగా ఎదుటి వాళ్ళకు కూడా అడగచ్చు మన క్వశ్చన్స్. భావన అడుగుతుంది ఫస్ట్, ఇది కాలేజీ గురించి టాపిక్. ఈ టాపిక్ సెకండ్ది కాలేజ్ గురించి. భావన అడుగుతుంది, ఏమంటుంది? హ్యావ్ యూ కాలేజ్ టుడే, ఈరోజు కాలేజ్ ఉందా అంటుంది. ఎవరిని? కల్పనను, వాళ్ళ సిస్టర్ను. అంటే కల్పన ఏమంటుంది? ఐ హ్యావ్ కాలేజ్ టుడే, ఈరోజు నాకు కాలేజ్ ఉంది. ఐ విల్ హ్యావ్ హాలిడే టుమారో, నాకు రేపు హాలిడే ఉంటుంది. ఇప్పుడు అన్నాం కాబట్టి ఈరోజు కాబట్టి ఐ హ్యావ్ వాడాము, రేపు ఉంటుందని చెప్తున్నాం కాబట్టి ఐ విల్ హ్యావ్ హాలిడే టుమారో, రేపు నాకు హాలిడే ఉంటుందని చెప్తాం అనమాట. అలాగా మళ్ళీ భావన ఏం చెప్తుంది అప్పుడు? ఐ హ్యాడ్ కాలేజ్ ఎస్టర్డే, నాకు నిన్న కాలేజ్ ఉండింది అని చెప్తున్నాను. ఐ హ్యావ్ హాలిడే టుడే, నాకు ఈరోజు హాలిడే ఉంది అని భావన చెప్తుంది వాళ్ళ చెల్లెలతో, కల్పనతో. ఇది మన కన్వర్జేషన్లో రెండు కూడా హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. ఇవి చాలా ఇంపార్టెంట్ చాప్టర్స్ మనం కంప్లీట్ చేసాము. ఫస్ట్ చాప్టర్ వచ్చేసి మళ్ళీ ఒకసారి చెప్తాను. ఫస్ట్ చాప్టర్, ఫస్ట్ వీడియో పర్సన్స్ పైన చేసాము. ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, ఇదే పైన, ఆ 7 పర్సన్స్ పైన. అది ఇంపార్టెంట్ మీకు, ఎందుకంటే ఏదైనా వాక్యం మొదలు పెట్టాలంటే మనం ఫస్ట్ పర్సన్సే మనం మొట్టమొదటి ఉపయోగించాల్సి వస్తుంది ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు. అలాగే సెకండ్ చాప్టర్ కూడా మనం పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసాము. అదేంటి సెకండ్ చాప్టర్ అనేది? యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, షెల్ బి, విల్ బి ఎలా వాడాలి, అది ఉండడానికి మాత్రమే వాడతాము. ఏది? యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ను. ఈ థర్డ్ చాప్టర్ వచ్చేసి హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ను కలిగి ఉండడానికి వాడతాము. డిఫరెన్స్ ఏంటి? యామ్, ఈజ్, ఆర్కు సెకండ్ చాప్టర్, థర్డ్ చాప్టర్. సెకండ్ చాప్టర్ ఓన్లీ ఉండడానికి వాడతాము. ఐఎమ్ ఇన్ క్లాస్, ఐఎమ్ ఇన్ హౌస్, ఐఎమ్ ఇన్ హైదరాబాద్ అని ఇలాగా. కానీ థర్డ్ చాప్టర్లో హ్యావ్, హ్యాజ్, హ్యాడ్లో కలిగి ఉండడం. ఐ హ్యావ్ ఏ పెన్, షీ హ్యాజ్ ఏ హౌస్, ఆమెకి ఇల్లు ఉంది. దే హ్యావ్ ఏ కార్, వాళ్ళ కార్ ఉంది. ఏదైనా వస్తువు కలిగి ఉండడానికి గురించి మన థర్డ్ చాప్టర్లో హ్యావ్, హ్యాజ్, హ్యాడ్లో నేర్చుకుంటాం మనం. ఇలాగే 2 కన్వర్జేషన్స్తో పాటు మీరు అన్నీ ప్రాక్టీస్ చేయండి. ఆ 3 చాప్టర్స్ కూడా బాగా మీకు అర్థమయ్యాయి అనుకుంటాను. మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే మీరు కామెంట్ బాక్స్లో తెలియజేసినట్టయితే నేను ఆ డౌట్స్ అని క్లియర్ చేస్తాను. మీరు ఇంకా బాగా నేర్చుకొని బాగా ఇవన్నీ పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసి ఇంకా బాగా మాట్లాడతారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.